హత్యాయుధం మీదున్న వేలిముద్రల్ని కళ్యాణ్ వేలిముద్రలతో కాక ఆ ఆఫీసులో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల వేలిముద్రలతో కూడా పోల్చి చూస్తే హంతకుడు ఎవరన్నది మీకే అర్థమవుతుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వేలిముద్రల నిపుణుల్ని హత్యాయుధం మీద వేలిముద్రల్ని పరిశీలించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. వేలిముద్రల నిపుణుల్ని ప్రవేశపెట్టండి. డిఫెన్స్ వారు ప్రవేశపెట్టిన ఆయుధమే హత్యకు కారణమని పరిశీలనలో తేలింది. దాని మీదున్న వేలిముద్రలు పరిశీలించిన మీదట అవి ముద్దాయి కళ్యాణివేనని రుజువైంది. అందువల్ల ముద్దాయిని హంతకునిగా తీర్మానించి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం కళ్యాణ్కు ఉరిశిక్ష విధించడమైనది. ఆ శిక్ష వచ్చే 26వ తారీఖున అమలు పరచవలసిందిగా కోర్టు వారు ఆజ్ఞాపించడమైనది. ఇదిగో కాంట్రాక్టర్, ఇవాళ మా అల్లుడు అతి తెలివిగా ప్రవర్తించి మనం ఎవ్వరం ఊహించని రీతిలో కళ్యాణికి శిక్ష పడేట్టుగా చేశాడయ్యా. రేయ్, నీ అల్లుడు పరమ జాదు నా కొడుకు దొంగనాయాలు అని నేనెప్పుడూ అనుమానించానురా. ఈవేళ కోర్టులో కేసు తిరగబడి కళ్యాణ్ గాడికి శిక్ష పడ్డానికి కారణం నీ అల్లుడు కాదురా, నేనురా. నేను పాపికొండల ఇంట్లో ఉన్న కళ్యాణ్ వేలి ముద్దలున్న రాడ్ను తీసుకుని ముందుగా షెడ్లోకి నేనే వెళ్ళాను. నా వేలి ముద్దలున్న రాడ్ను తీసేసి కళ్యాణ్ వేలి ముద్దున్న రాడ్ను దానికి బిగించి నేను తప్పుకున్నాను రా. అవును, వాడు కళ్యాణ్తో చేయగలిపి నా అంతు చూడాలనుకున్నాడు. కానీ నేనే వాడిని ఫినిష్ చేస్తాను. ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్. ఏమిటయ్యా నువ్వు అనేది? ఇప్పుడు జానీ నా అల్లుడయ్యా. అతన్ని చంపితే నా కూతురు విధవరాలు అవుతుంది. అతన్ని చంపడానికి వీలేదు. వాణ్ణి చంపి అవసరమైతే నీ కూతురికి నేను మొగుణ్ణవుతాను. నా అవసరం కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్నానంతే. మంచి రోజు చూసి దీని పునాదుల్లో మీ సమాధులు ఏర్పాటు చేస్తాను. కట్టేయండి. ముందా జానీగాడి ప్రాణం తీయించేస్తాను.